సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా మహా మజాగా ఉంటుందిలే, ఎందుకంటే ఆయన చుట్టూతా ఉన్న క్రేజ్ అలాంటిది. మరి పోతే ఇప్పుడు విషయం ఏమిటి అంటే మజాలకే మజా, మహా మజా లాంటి ఓ సమాచారం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గురించి మార్కెట్ లో సందడి చేస్తా ఉంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన మామూలు విషయాలే బోల్డంత ఆనందాన్ని ఇస్తాయి అభిమానులకి, కానీ ఈ మ్యాటర్ అభిమానాన్ని మించి చాలా మందికి చిన్నపాటి గర్వం లాంటి ఫీలింగ్ ని తెస్తుంది. ఇంతకీ ఆ మ్యాటర్ ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ త్వరలోనే ఓ రియాలిటీ షోతో కనిపించబోతున్నారు అని. ఆ కార్యక్రమాన్ని ఈటీవీ ప్లాన్ చేస్తుందంట. పోతే ఆ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుందో తెలుసా? అమీర్ ఖాన్ సత్యమేవ జైతే తరహాలో సత్యమేవ జైతే ప్రోగ్రామ్ తో అమీర్ ఖాన్ దేశవ్యాప్తంగా ఎంత సంచలనాన్ని సృష్టించారో మనకు తెలిసిందే. ఇప్పుడు అటువంటి ప్రోగ్రామ్ నే ఈటీవీ పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేస్తుందన్నది సమాచారం. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అన్నది ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఇన్ఫర్మేషన్. మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న సమస్యల్ని చర్చకు తెస్తూ వాటికి పరిష్కారం ఏమిటి అని ఆలోచింపచేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నట్టు అనుకుంటున్నారు. పోతే ఈ విషయానికి సంబంధించి ఇంకా అధికారిక ధృవీకరణ జరగలేదు. అఫీషియల్ కన్ఫర్మేషన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ఈ ఆలోచన మాత్రం బ్రహ్మాండం. పవన్ కళ్యాణ్ ఓ ఉన్నతమైన వ్యక్తిగా తన చుట్టూ ఉన్న సొసైటీకి ఏదో చేయాలని ఎప్పుడు తపన పడుతూ ఉంటారు. ఆ తపనను తీర్చడానికి ఈ ఆలోచన కొంతవరకు తప్పకుండా ఉపయోగపడుతుంది. తన వల్ల ఏ కొంత మంచి జరుగుతుందనుకున్నా ముందడుగు వేయడానికి పవన్ కళ్యాణ్ సదా సిద్ధమే. అలానే మరికొంతమంది సరైన వాళ్ళందరూ కూడా జతకూడి ఈ కార్యక్రమం కోసం నడుం బిగిస్తే ఓ అద్భుతమైన సంచలనాన్ని తెలుగు ప్రజలు ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. నిజంగా టీవీ మీడియా కానివ్వండి, సినిమా మీడియా కానివ్వండి, చాలా పవర్ఫుల్ ప్రచార మాధ్యమాలు. ప్రజల్లో మార్పుకి కానీ సమస్యల పరిష్కారానికి కానీ ఆ మీడియం ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. కాకపోతే దానిని పద్ధతిగా వాడుకోవాలి. అందరికీ తెలిసిన నిజమే, ఎక్కువ మంది దానిని డబ్బులు సంపాదించుకోవడం కోసమే ఉపయోగించుకుంటున్నారు. కానీ అప్పుడప్పుడు కొన్ని మంచి ప్రోగ్రామ్స్ మీడియా విలువను చాటుతూ సమాజంలో నిజంగా వాటి బాధ్యత ఏమిటో గుర్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. అలాంటి కార్యక్రమమే అమీర్ ఖాన్ నిర్వహించిన సత్యమేవ జైతే. ఆ కార్యక్రమం టీవీ మీడియా మీద ప్రజల్లో గౌరవాన్ని పెంచింది. అలాంటి గౌరవం తెలుగు మీడియా కూడా అవసరం. సత్యమేవ జైతే తరహాలో ప్రోగ్రాంలు చేయాలని కొన్ని ప్రయత్నాలు జరిగాయి, గానీ నిబద్ధత కొరవడి అవేవి కూడా ప్రజలకి చేరువ కాలేపోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక తలుచుకుంటే ఆయన అనుకుంటున్న సంకల్పానికి ఒక చిన్న తోవ ఏర్పడుతుంది. మీడియాకు గౌరవం పెంచుకునే అవకాశం దక్కుతుంది. చూద్దాం మరి టైం ఈ విషయానికి ఎంతవరకు తన సపోర్ట్ అందజేస్తుందో. ఇదే బులెటిన్, మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.